ఇంకొక సినిమా వచ్చేలాకి తండ్రిగా నటిస్తూ ఉంటాడు కదా, నేనా? ఈ లోకము కూడా అదే, ఈ లోకము కూడా అదే. మన జీవితం అంతా కూడా ఒక సినిమా రంగము. ఈ రంగము ఏ రంగానికి ఆ రంగమునికి పోషణ జరుగుతూ ఉంటుంది. ఎవరింటికి పంపించాడు? ఎవరింటికి వచ్చాడు? చదవమ్మా. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అని ఊరిలో ఉన్న యొక్క విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. విధవరాల యొద్దకు ఎందుకు వెళ్ళాడు అంటే, వివాహం చేసుకుంటే విధవరాలైంది. అంతకుముందు కన్యత్వము, కన్య కదా, కన్యత్వాన్ని వివాహము చేసుకున్న తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత కొన్నాళ్ళకి భర్త కూడా వెళ్ళిపోయాడు. ఇంకెవరున్నారు? భర్త పోతే ఎవరున్నారు అమ్మా? భర్త పోతే ఇక భార్య పిల్లలే ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు పోషించాలి? భర్త పోషణ జరిగింది, అయిపోయింది. భార్య పోషణ జరుగుతూ ఉంటుంది, అయిపోతుంది. భర్త ఒక్కడే ఉంటాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భర్తను పోగొట్టుకున్నప్పుడు పోయినవని పోతే బాధంతా ఉంటుంది. కానీ ప్రభు మటుకి ప్రభు ఒప్పుకుంటాడా? వారి పక్షాన్ని నిలబడి ఉన్నాడు. ఆయనే యూనివర్సల్ మినిస్ట్రీ అనేటువంటి ప్రభు. ఆయన ఈ లోకంలో మినిస్ట్రీలు ఉన్నాయి, ఎన్నో మినిస్ట్రీలు ఉన్నాయి, ఎన్నో కాలేజీలు ఉంటాయి. వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. అంటే యుఎం అంటే యూనివర్సల్ అని అర్థం. అంటే ఆయన ప్రభు నిత్యం ఉండే కాలేజ్. మనకేమైందంటే ఇంటర్మీడియట్ చదవాలంటే 2 సంవత్సరాలు చదువుతాము, మళ్ళీ డిగ్రీ ఇంకో కాలేజీలకు వెళుతూ ఉంటాం కదా. స్కూల్లో మారుతూ ఉంటాం, ఫస్ట్ క్లాసు నుంచి 10th క్లాస్ వరకు మారుతూ ఉంటాం. ఇక్కడ ఈ కాలేజీలో మారే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ కాలేజీలో చదువుకోవాలంటే ప్రభు చెప్పినటువంటి మాటలు మనం జాగ్రత్తగా వినాలి. అప్పుడు అంటున్నాడు, చూడండి అక్కడ ఎవరింటికి పంపించాడంట? విధవరాలింటికి. అమ్మా, విధవరాలింటికి. ఎందుకు పంపించాడు ఆడికి? ఎందుకు పంపించాడు ఇంటికి? ఊరన్న తర్వాత అందరూ ఉంటారు కదా. విధవరాలింటికి ఎందుకు పంపించాడు? పంపించాల్సిన కారణం ఏంటి? ప్రభువు విధవరాల పక్షాన్ని ఏమంటున్నాడు? వేద్యమాడుతూ ఉన్నాడు, వేద్యమాడుతూ ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఎవరంట? సృష్టించింది ఎవరు? భర్త ఎవరు? మరి ఈ లోకంలో భర్త ఎవరు? మరియమ్మ తల్లికి భర్త ఉన్నాడా? యేసు ప్రభు తండ్రిగా ఉండటానికి ఉన్నారండి? ఉన్నారా? మరి మనకైతే లోకంలో భర్త ఉన్నాడు కదా. అందుకనే ఏమన్నాడు? నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. ఈ లోకంలో భర్తలుగా మనము దొంగ మాట చెప్పొచ్చేమో కానీ ప్రభుకి మటుకి ఏది కూడా సాటి అయింది ఏమైనా ఉందా? ఆయన్ని మోసగించే వాళ్ళు ఎవరు లేరు. మనం ఈ లోకంలో భర్తలని, భార్యలని, ఈ లోకంలో అందరినీ మనము మోసం చేయొచ్చేమో కానీ అసలైనటువంటి భర్త ఎవరు? ఎవరమ్మా? చదువు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అది సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరు. ఎవరికి? దేవుడికి ఆయన పేరు నామకరణం చేసుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. అది ఇశ్రాయేలు ప్రజలకు విమోచకుడైనటువంటి దేవుడు ఆయన. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అది సర్వలోకమునకు. ఏ లోకానికి? సర్వము. అది సర్వ సృష్టికర్త ఆయన. ఆయనకి మరుగైనది ఏమీ లేదు. ఆయన నిద్రపోయేవాడు కాదు,
ఆయన పని అని జరుగుతూ చేస్తూ ఉన్నాడు. పిల్లలను పుట్టిస్తున్నాడు, వాళ్ళని పోషిస్తున్నాడు, వివాహాలు చేస్తున్నాడు, పెద్ద చేస్తున్నాడు. మరి వయసు మాలిపోయిన పిలుచుకుంటున్నాడు, మళ్ళీ సృష్టిని తయారు చేస్తున్నాడు. మనకు కావాలంటే సూర్యుడు కింద నక్షత్రములు ఇస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు. మనకు అంతా క్షేమకరముగానే ఉంటున్నాం. కానీ ప్రభు మాట మనం వింటల్లా. ఆయన సృష్టిని ఆయన వాక్కు ద్వారా మనం ఆశ్రయించబడాలన్నా కూడా అది ఇక్కడ చూడండి. లోక సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆమె కూడా విధవరాలే. జాగ్రత్తగా వినాలి. విధవరాల పక్షాన్ని ఎవరుంటారు? ఎవరైనా ఉంటారా? విధవరాల మాట ఎవరైనా వింటారా? చెప్పండి. లోకములో మనం ప్రశ్నించుకుందాం. భర్త ఏదంటే విధవరాలంటే సులకనగా చూస్తాం మనం. సులకనగా అంటే ఆమెకి ఎవరు లేరు? శిరస్సు లేడు. శిరస్సు అంటే భర్త లేడు. అందుకనే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నేను నీకు భర్తనై ఉన్నాను అన్నాడు. నీ భర్త చనిపోవచ్చేమో గాని అసలైన భర్త యేసు ప్రభు. ఆయన ఉన్నాడు కాబట్టి ప్రేమ అనే దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన ఏమంటున్నాడు? ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆమె కూడా విధవ. మంచితనం పోతే ఏమొస్తుంది? వెంటనే చెడుతనం వస్తుంది. ఆ ఊరోళ్ళు అలా కాదు. ఆ విధవరాలు యొక్క పక్షాన ఆ ఊరు వారందరూ కూడా ఉన్నారు. ఆ విధవరాలు ఇంటికి పోతే అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి కదా. ఆ విధవరాలంట ప్రభువును నమ్ముకొని ప్రభు పక్షం నిలబడినప్పుడు ఆ ఊరు అందరూ కూడా ఆ విధవరాల దగ్గరికి కూర్చొని ఉన్నారంట. అప్పుడు ఏమన్నాడు చూడండి. ప్రభువు ఆమెను చూచి ఎవరు చూశారంట? ప్రభువే ఆమెను చూస్తున్నాడు. అక్కడ కూర్చున్న వారందరినీ కూడా ప్రభు చూస్తున్నాడు. అక్కడికి ప్రభు వాళ్ళందరినీ కూడా పంపించాడు. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, ఆ చిన్నవాడు ఏం చేశాడంట? ఆ చిన్నవాడు ఈ తల్లి ఏడవడానికి కారణం ఏంటి అమ్మా? ఆ చిన్నవాడు చనిపోయాడు. భర్త చనిపోయాడు, కుమారుడు కూడా చనిపోయాడు. మరి చనిపోయినప్పుడు మరి కుటుంబంలో దుఃఖమా లేకపోతే సంతోషమా? చెప్పండి అమ్మా. దుఃఖమేనా? ప్రభు మన దగ్గరికి రావాలి అంటే మనం ఎలా ప్రవర్తించాలి, ఎలాగుండాలి, ఎలా జీవించాలి? ప్రభు నీ దగ్గరికి రావాలంటే మనం ఎలాగుండాలి? ఏ స్థితిలో ఉంటే ప్రభు మన దగ్గరకు వస్తున్నాడు ఒకసారి గమనించండి. అందుకని ఆ ఊరి జనులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు? పాడిన ముట్టాడు. ఆమె ఏడుపు వింటున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలు వింటారా? చెప్పండి. ఈమె భర్తకి ఏం చేస్తే చచ్చిపోయాడు. లోక సంబంధమైన మాటలు. మరణాన్ని తప్పించే నరుడు ఎవడు కూడా లేడు, మరణాన్ని రుచి చూడని నరుడు ఎవడు కూడా లేరు. అందుకని ఆమె ప్రార్థన, ఆమె వేడుపు ప్రభువు చూసి ఆమె మీద కనికరపడ్డాడు. ఆ విధంగా మనం ఉండాలి. ప్రభు దగ్గరికి మనం వస్తున్నామంటే ఆయన కనికరించే దేవుడు యేసు ప్రభు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన మనం చేసే క్రియలన్నీ, మనం మాట్లాడే మాటలన్నీ అన్ని కూడా ఆయన చూస్తున్నాడు పరలోకంలో ఉండి. ఆమె దగ్గరకు వచ్చాడంట. వచ్చి ఆమెను కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడంటే కారణం ఏంటి? అక్కడ అర్థం ఏంటి? చనిపోయిన వారిని పాడి మీద కట్టుకొని మోసుకొని వెళుతూ ఉంటాం కదా. అలాగనే ఇక్కడ కూడా ఆ యొక్క విధవరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు
యేసుప్రభు ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారందరూ కూడా ఏం చేశారంట? నిలిచిరి. ఎంతమంది మోస్తారు పాడని? నలుగురే కదా. నలుగురు 4 పక్కల, మధ్యలో ఒక్కరు ఉంటారు కదా. ఎంతమంది అయ్యారు అప్పుడు? 5 అయ్యారు. ఈ 5 మధ్యాహ్న ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి అంటున్నాడు, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ప్రభు మాట్లాడాడు చిన్నవాడితో. చిన్నవాడా లే, నిద్రపోతున్నావా? మిమ్మగారు ఏడుస్తున్నాడు కాబట్టి లేచి నాతో నడువని ఎప్పుడైతే ప్రభు చెప్పాడో అప్పుడు ఏమన్నా చూడండి, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. అది ఏం చేశాడంట? చూశారా? తల్లి యొక్క ఆ ఏడుపును విని చిన్నవాడా లే. ఆ ప్రభును మనం నమ్ముకున్నాం. ఆ ప్రభు మాటలు వింటూ మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు. యేసు ప్రభు అందుకనే చిన్న బిడ్డలని, పెద్దవారిని, యవనస్తుల్ని ప్రభు మందిరానికి ఎందుకు రమ్మంటాడంటే, ఎందుకు పిలుస్తున్నాడంటే మన మాటలో పాటలో ఆయన విని ఆపద వచ్చినప్పుడు ఆదుకోవటానికి ఆయన దూతల్లో పంపిస్తాడు. ఆయన తోడుగా ఉంటాడు. వెంటనే ప్రత్యక్షమవుతాడు. అపాయం వచ్చిందనుకో, ఏ అపాయము రాకుండా నన్ను కాపాడు ప్రభు అని దావీదు గారు ఎందుకు అడిగింది అంటే ఇందుకే. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పమనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఏం చేశాడు యేసు ప్రభు? తల్లికి కుమారుడు అప్పు చెప్పాడు. అమ్మా లే, అడుగో నీ కుమారుడు నిద్రపోతున్నాడు అని చనిపోలా, విశ్రాంతి తీసుకున్నాడు. కానీ నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను, నీ ఏడుపు నేను ఆలకించి ఉన్నాను, అందుకే నేను వచ్చాను. తర్వాత చదువు. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఆయనను గూర్చి ఈ సమాచారం యూదయ యందంతటను చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించెను. యేసు ప్రభువు ఎంత మందిని స్వస్థపరుస్తున్నాడు చూశారా? మరి ఆ ప్రభు మాటలు విన్నప్పుడు లోకమైన మాటలు మనకి ఎందుకు వస్తున్నాయి? ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు ప్రభు మనకి. ఏమి వట్టి చేతులతో వచ్చిన వారిని మనల్ని గట్టి వారినిగా చేస్తున్నాడు. ఈ ఇదువరాలు పట్టుకుందంటే, ప్రభువా నా భర్త చనిపోయాడయా, ఈ చిన్నవాడు కూడా చనిపోయాడు, నేను ఒంటరిదానినైపోయానన్నప్పుడు వెంటనే నీకు నేను భర్తనై ఉన్నాను అన్నాడా లేదా? నేను నీకు భర్తనై ఉన్నాను, దిగులు పడొద్దని వచ్చి ఆ 4 పాడెను ముడుతున్నప్పుడు పట్టుకొని పోతున్నప్పుడు నిలబడ్డాడు. ప్రభు వచ్చి వెంటనే పట్టుకున్నాడు. మీరు ఆగండి అన్న. పట్టుకోగలు అందరూ కూడా ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? పిల్లగాడు చనిపోతే, పెద్దవాళ్ళు చనిపోతే ఏం చేస్తాం మనం? పాడెత్తుకొని పోతున్నారు, మధ్యలో దింపుడు కళ్ళ ఉంటుంది, లేకపోతే సమాధి దగ్గర దించుతాం, అంతేగా. అప్పుడు ఏం చేస్తాం చెప్పాలి? ఏం చేస్తాం? వెళ్ళి ముసుగు తీసి చూసి ఏడుస్తాం కదా. ప్రభు అలా కాదు. వెళ్ళి ఏం చేశాడు? పాడెను ముట్టాడు. పాడెను ముట్టి ఏమన్నాడు? చిన్నవాడా లే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చెబుతున్న ప్రతి మాట చాలా విలువైనది. ఆయన మాటలు గ్రహించుకోవట్లేదు, కానీ ఆయన చనిపోయిన వారిని లేపుతున్నాడు. రేపు మనందరం కూడా చనిపోతాం, ఆయన ఒకరోజు మనం లేపుతాడు. లేపిన సమయంలో ఆయన రాజ్యంలో ఉండాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన రాజ్యంలో ఉండాలంటే మరి ఆ విధవరాలు ఎంత ప్రార్థన చేసిందో కదా. నా భర్త చనిపోయాడు, నా కుమారుడు చనిపోయాడు, నేను ఒక్కడనే అయిపోయాను తండ్రి. భర్త పోతే పోయాడు అనుకున్నాను, కుమారుడు కూడా లేడు, ఒంటరిదాన్ని అయిపోయాను. ఒంటరి వాడిని చేశాడా దేవుడు? చేశాడండి. అతనల్ గారు పాట పాడతాడు దీని గురించి.
మనసా నీకెందుకే ఇంత భయమో, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. మనసా నీకెందుకే ఇంత భయమో, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా. నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా. మనసా నీకెందుకే ఇంత భయమో, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. చిన్నతోనే ప్రయాణము కొనసాగగా, పెద్ద తుఫానేమో అలలు కొట్టగా. చిన్నతోనే ప్రయాణము కొనసాగగా, పెద్ద తుఫానేమో అలలు కొట్టగా. నా ప్రభువును వేడగా గాలి అనగలేదా, ఆ చిన్నతోనే గమ్యానికి చేరలేదా. నా ప్రభువును వేడగా గాలి అనగలేదా, ఆ చిన్నతోనే గమ్యానికి చేరలేదా. మనసా నీకెందుకే ఇంత భయమో, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. మనసా నీకెందుకే ఇంత భయమో, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. నా వీడని ఊరిలో పిట్టసని పోగా, దిక్కెవరని ఆ తల్లి కల్లడిల్లగా. నా వీడని ఊరిలో పిట్టసని పోగా, దిక్కెవరని ఆ తల్లి కల్లడిల్లగా. నా ప్రభువు ఆమెపై జాలి చూపలేదా, పాడనించి ఆ బిడ్డని బ్రతికించలేదా. ఆ ప్రభువు ఆమెపై జాలి చూపలేదా, పాడనించి ఆ బిడ్డని బ్రతికించలేదా. మనసా నీకెందుకే ఇంత భయమో, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. మనసా నీకెందుకే ఇంత భయమో, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా. నీ కొరకు సిలువలో ప్రాణమివ్వలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా. మనసా నీకెందుకే ఇంత భయమో, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. మనసా నీకెందుకే ఇంత భయమో, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. కాబట్టి ప్రభు వచ్చి ఏం చేశాడండి? ఏం చేశాడు? పాడెను ముట్టాడు. మరి ఆ పాడిన ముట్టాలంటే తల్లి ఎంతో ఏడిసి ప్రార్థన చేసింది కదా. మన కుటుంబంలో కూడా శోధనలో వస్తే ఆ విధంగా ప్రార్థన చేస్తే ప్రభు వచ్చి నిన్ను ఏం చేస్తాడు? ముట్టతాడు. ప్రార్థన చేసే విధానంలో కూడా ఉన్నాయి. ప్రభువా నీ చిత్తమే,
నీ ఇష్టమే నా ఇష్టం. వివాహం చేసుకునేటప్పుడు ఆడపిల్లని అడుగుతారు కదా, పెళ్లి కుమారుడు ఇష్టపడ్డాడు, నీ సంగతి ఏందమ్మా అని తల్లిదండ్రులు అడిగితే ఆ అమ్మ ఏం చెప్పిద్ది చెప్పండి? ఏం చెప్పిద్ది? మీ ఇష్టమే నా ఇష్టం. ఎప్పుడైతే ప్రభుతోటి ఎలా ప్రార్థించారు, ప్రభువా నీ ఇష్టమే నా ఇష్టం, నా ఇష్ట ప్రకారం ఇది కూడా వద్దు ప్రభువా, నీ ఇష్టమే నా ఇష్టం. ఎప్పుడైతే నువ్వు తగ్గింపు స్వభావంతో ప్రభుతో మాట్లాడతావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానంతో పాటు సర్వ సంపదలు మనకిస్తాడు. అందుకనే అదే అధ్యాయంలో 36వ వచనం చూడండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడునో అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితవని అతనితో చెప్పి, అది మనం మందిరానికి వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు పేతురుతోటి? వీళ్ళలో రుణస్థులు ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. ఎవరమ్మా? ద్వేషించేవాళ్ళ, ప్రేమించేవాళ్ళ? ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళే రుణస్థులు. అందుకని చక్కగా ఒకరికొకరు ఈ లోకంలో జీవించినంత కాలం ఎలాగుండాలి చెప్పండి? సహోదరుల ప్రేమ ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే. అందుకని అప్పుడు యేసు అప్పిచ్చువానికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు ఆ అప్పు తీసుకొని అప్పుడు ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక, ఏమీ లేదంట, అప్పు తీసుకున్నారు కానీ తీర్చడానికి వాళ్ళ దగ్గర ఏమి కూడా లేదు. ఏం చేయాలి మరి? అప్పుడు అతడు మనం ఏం చేస్తాం చెప్పండి? మనమైతే గొడవ పడి అవసరమైతే వడ్డీ వద్దులే అసలు ఏమంటాడు. ప్రభు మాటలకి మనుషుల మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. అందుకనే ఈ 12 మందిని శిష్యుల్ని దేవుడు ఏర్పరచుకొని మరి మీరు ఎంతమందిని ఏర్పరచుకున్నారు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి వాక్యాన్ని బోధించి 12 మందిని ఏర్పరిచాడు. ఎంతమందినమ్మా? మరి మీరు ఎంతమందిని ఏర్పరుస్తున్నారు? రేపు ప్రభులు ఎక్కడుగుతాడు? నేను మీ కొరకు నేను పరలోకం నుంచి భూలోక నలుడుగా వచ్చాను, వచ్చి వాళ్ళు చేపలు పట్టే వారిని నేను మనుషులు పట్టే చారలుగా చేశాను. మీరు బాప్తిసం తీసుకొని నా సన్నిధిలో ఉంటూ నన్ను వెంబడిస్తూ మీరు ఎంతమందిని మార్చారంటే ఏమని చెప్పాలి? ఏం చెబుతారు చెప్పండి? ప్రభు వాక్యం అంటే ఏదో బాప్తిసం తీసుకొని రావటం కాదు, నీతో పాటు మార్చాలి. ఎంతమందిని మారుస్తున్నాం మనం? మారుస్తున్నావా? ద్వేషిస్తున్నావా మనం? ఎంతమందిని మారుస్తున్నారు మీరు? మార్చలేదు. దేనికి మారుస్తున్నారు? దేవుని మందిరానికి నడిపించడానికి మార్చాలి. దేవుని మందిరానికి దూరంగా చేయటం కాదు నువ్వు చేసేది. ప్రభు 12 మంది రేపు చెబుతా బోర్డు మీద మీకు ఒక్కొక్కరిని మారిస్తే మీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో భూలోకంలో పరలోకంలో. అన్నిటిని పోగొట్టుకుంటున్నాం మనం. నోరాగదు, కాలాగదు, చూపాగదు, మనసాగదు, ఏది ఆగదు. ప్రభు బాప్తిసం తీసుకున్నాం. ప్రభు అలా ఉన్నాడా?
అలాగ లేనప్పుడు నీకెందుకు బాప్తిస్తం? ప్రభుతో నీకెందుకు? నువ్వు ప్రభు దగ్గరికి రావాలంటే ప్రభు వల్ల నువ్వు జీవించాలి. ప్రభు వల్ల ఉండగలిగితేనే నువ్వు తీసుకున్నావు. ప్రభు వల్లే జీవించు. నీవు లోక సంబంధమైనటువంటి మాటలు నీకు అనవసరం అంటున్నాడు ప్రభు. అప్పుడేమంటున్నాడు అమ్మా? కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో అది వీరిలో ఎవరు ఎక్కువగా అధికంగా ప్రేమిస్తారో చెప్పమని అడిగిను. ఆ అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో అది ఎక్కువగా ఎవరిని క్షమిస్తామో వారినే ప్రభా. నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావు. పేతురు ప్రభుతో మాట్లాడుచున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుచున్నాడు. ఈ విధవరాలు ఏం చేసింది? ఈ విధవరాలు ఏం చేసింది చెప్పండి. వీళ్ళు ఎక్కడున్నారు? ప్రభు ఎక్కడున్నాడు? ఈ శిష్యులు ఎక్కడున్నారు? ఈ విధవరాలు ప్రభు దగ్గర రావడానికి కారణం ఏంటి? విధవరాలు ప్రభు దగ్గరికి ఏమి తీసుకుని వచ్చింది? ఒక అత్తరు కొనాలంటే ఎంత అయింది అమ్మా? ఒక అత్తరు బుడ్డి కొనాలంటే ఎంత అయింది? అర్థమవుతాం మీ అందరికి? ఏదో వస్తున్నాం పోతున్నాంలే, టైం చూసుకుంటున్నారు. వాచ్ కూడా పెట్టండి, మీకు గడియారం కూడా పెట్టండి, పైన టైం చూసుకుంటున్నారు. గంట కూడా ఆగిపోయింది ప్రభు చిత్తం వల్ల. పొలాల్లో పనులు కూడా చేయట్లా చేస్తున్నారా? గంట కోవడం చూస్తున్నారు. గంట ఎప్పుడు కొడతాడా, ఇంటికి పోదామా అని. గంటలు మొత్తం ఆగిపోతున్నాయి. ప్రభువు కాలాన్ని నడిపిస్తున్నాడు. కాలానికి ఇప్పటికి 2 గంటలు తేడా నడుస్తుంది. ఇప్పుడు సూర్యుడు, చంద్రు, నక్షత్రం, భూమి 2 గంటల లేటుగా నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి మీరు, 2 గంటల లేటుగా నడుస్తుంది. కాలము కూడా వెనక్కి వెళుతున్నది. అందుకని అంటున్నాడు ప్రభు, పరిచయలో ఒకడు తనలో కూడా భోజనము చేయవల్లని ఆయన అడిగాను. ఆయన ఆ పరిచయం ఇంటికి వెళ్లి భోజన భక్తులు కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఆమె బుడ్డిలోని అత్తర తీసుకొని వచ్చి, యేసు ప్రభు భోజనం కూర్చున్న సమయంలో దొరుకుతాడు ఆయన. మనము ఏ టైంకి దొరుకుతాడు అనుకుంటాం. మనం ఒక అధికారి ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు భోజనం టైంకే దొరుకుతారు కదా. తర్వాత వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. యేసు ప్రభు అతను పని చేయట్లా. బిడ్డల్ని, భూలోకంలో ఉన్న బిడ్డలు స్వస్థపరుస్తున్నాడు ఆయన. స్వస్థపరుస్తూ భోజనం టయానికి, ఆ టయాన్ని కనిపెట్టుకోనుంది ఆ స్త్రీ. మరి మనం కనిపెట్టుకుంటున్నావా? ప్రభుని కనిపెట్టుకుని నడుస్తున్నావా? లోకాన్ని కనిపెట్టుకుని నడుస్తున్నావా? మనం మనుషుల్ని నమ్ముకొని బ్రతుకుతున్నావా? ఈ స్త్రీ ప్రభుని నమ్ముకొని బ్రతుకుతున్నది. ఏ స్త్రీ? ఆ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ. ఎవరు క్షమించారు? మనుషులు క్షమిస్తారా? ఎవరు క్షమించారు? ఇక్కడ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు క్షమిస్తున్నాడు. మనసులో మార్చుకోవాలా మనం. పాపము చేసే స్త్రీలు కూడా మార్చుకోమంటున్నాడు. అందుకని పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఏడుస్తుందామా. అప్పుడు ప్రభు ఆమె ఏడుస్తున్న చూశాడు. ఆ మాత్రం కొనేటప్పుడు చూశాడు, వచ్చేటప్పుడు చూశాడు, నిలబడేటప్పుడు కూడా చూశాడు. మౌనంగా ఉన్నాడు. అసలు ఏమి చేసిద్దని ప్రభుకు మరుగైనది ఏమీ కూడా లేదు. ఏడ్చు కన్నీళ్లతో ఏం చేసిందంట? ఆయన పాదములు తుడుస్తుంది. భోజనం తిన్న తర్వాత ఏం చేయాలి? విశ్రాంతి తీసుకుంటాం కదా. ప్రభు కూడా భోజనం అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంటిలోకి వెళ్ళి ఆమె తల వెంట్రుకకు ఉప్పదీసి, ముడి ఉప్పదీసి, ఒట్టి ఎంట్రుకలతో తుడిసి, తర్వాత అత్తర పూసి పాదాల మీదయా క్షమించయ్యా, నన్ను క్షమించువని తన తల్ల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదముల్లో ముట్టి ముద్దు పెట్టుకొని ఆ అత్తరును వాటికి పూసిన. ఏం చేసింది ఆ స్త్రీ? పాదాలను కూడా ముద్దు పెట్టుకుంది. ఆకాశ సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు ప్రభు. పాదపీఠం ముద్దు పెట్టుకోండి. ఆయన ఎంతగానో ప్రేమించాడు మనల్ని. పేతురుతో మాట్లాడుచున్నాడు. ఈ స్త్రీ వచ్చి, పాపం చేసిన స్త్రీ వచ్చి యేసు ప్రభు యొక్క పాదాలు ముద్దు పెట్టుకోవటం, ఆత్రం పోయటం వల్ల వీళ్ళకి అసూయ కలిగింది.
ఈ పాపము చేసినటువంటి స్త్రీ పరిశుద్ధులైన యేసు ప్రభు దగ్గరకు వచ్చి అత్తరబోతుందేంది, పాదాలు ముద్దు పెట్టుకుంటుందేంది అని వాళ్ళలోకి ఏం కలిగింది అమ్మా? ఇప్పుడు చదువు. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును. అది ఏమాట? ప్రభువును ముట్టుకున్న స్త్రీ ఎలాంటిదో ఎటువంటిదో ఆయన దగ్గరకు వచ్చిందేంటి? మరి ఎవరి దగ్గరికి రావాలి? పిల్లలు ఎవరి దగ్గరకు పోవాలి చెప్పండి అమ్మా? తల్లిదండ్రుల దగ్గరకు పోవాల్సిందే. మనం చనిపోయిన తండ్రి దగ్గరికి వెళుతున్నాం. మనందరం ఎక్కడికి పోతున్నాం? ఈ స్త్రీ ఎక్కడికి వచ్చింది? తండ్రిని కనుగొంది. సృష్టికర్త అయిన ఆయనే. ఆయన ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి నేను ఒట్టి చేతులతో పాటు నాకు ఇష్టం లేదని అత్తర తీసుకొని వచ్చి ఏడుస్తూ అత్తర పోస్తూ ప్రభు యొక్క పాదాలు ముద్దు పెట్టుకుంది. తర్వాత ఏమంటున్నాడు? ఇది పాపాత్మరాలు అని తనలో తాను అనుకొనెను. ఏమనుకున్నాడు? ఎవరా మాట అనుకుంటుంది? అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటున్నారు. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెను. ఎవరి మాట అనుకున్నది చెప్పండి ఇప్పుడు? సీమోను. పేతురు అంటున్నాడు. వెంటనే ఎక్కడ అనుకున్నాడు? పేతురు మనసులో అనుకున్నాడు. వెంటనే పట్టుకున్నాడు మనసులో. నువ్వు నోట్లో కూడా మాట్లాడింది పట్టుకాల, నువ్వు మనసులో అనుకున్నది పట్టుకున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నీతో ఒక మాట చెప్పవలెనని నీతో నేను ఒక మాట చెప్పవాలి ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమని. ఏమన్నాడు? బోధకుడా చెప్పమని. ఎలా చక్కగా మాట్లాడు పేతురు. బోధకుడా చెప్పుము అన్నాడు. వెంటనే పేతురుకు బొలి వెలిగింది. నేను మనసులో అనుకున్నది వెంటనే పట్టుకొని చెబుతున్నాడేనా? నేను ఆ స్త్రీని నేను అనేక విధముగా ఆలోచించాను, ఎటువంటిదో ఎలాంటిదో అనుకున్నాను కదా. అందుకని ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. పేతురు, నేను నీతో మాట్లాడాలా? నీవు మనసులో అనుకున్నావు కదా, ఆ స్త్రీ ఎలాంటిదో నీకు తెలుసా అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులుండిరి. అది ఇద్దరున్నారు, వ్యాపారం చేసుకుంటానికి ఇద్దరున్నారు, అప్పు తీసుకుని వెళ్ళిపోయారు. మరి వాళ్ళ దగ్గరికి ఏం మిగల్లా. ఏం చేయమన్నాడు? ఏం చెప్పాడు యేసు ప్రభు? చదువు. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. సరిగ్గా చెప్పాడు యేసు ప్రభు పేతురికి. చెప్పాడా? నువ్వు నన్ను రమ్మన్నావు కానీ ఏమిచ్చావు? నాకు కాళ్ళు కడుగు నీళ్ళు ఇచ్చావా? ఈ స్త్రీ ఏం చేసింది? లోపలికి వచ్చిన కాడ నుంచి అమ్మా ఈ స్త్రీ వైపు తిరిగి నువ్వు మాట్లాడుచున్నావే, ఈమె ఎలాంటిదని సీమంతుడు, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని వెంటనే చెప్పాడు. ఇక ఆ మాట చెప్పగానే ప్రభువే పేతురు చెబుతుంటే ఒక ఎమ్మెల్యే ఒక పక్కనటువంటి ఎవరిని పక్కన ఎమ్మెల్యే పక్కన గన్మ్యాన్, నువ్వు నా పక్కన కరెక్ట్ గా లేకపోతే ఇంకో గన్మ్యాన్ని పెట్టుకుంటాడు. వెంటనే పేతురుకు భయం వచ్చింది. అంటే నేను ప్రభువుకు రాట వచ్చిన తర్వాత నేను నీళ్ళు ఇవ్వలేకపోయాను. తర్వాత నీవు నూనెతో నా తల అంటలేదు గాని, అది నూనెతో నా తల నీవు అంటలేదు. ఈ స్త్రీ మటుకు చేస్తుంది. మీరిద్దరు ఎవరు గొప్పవాళ్ళు ఇప్పుడు చెప్పండి? పేతురు గొప్పవాడా? ఈ స్త్రీ గొప్పదా? అమ్మా స్త్రీయే గొప్పది. పాపం చేసినప్పటికీ కూడా ఒప్పుకొని ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతాం. మరి పేతురు పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడాలి. నేనేం బాప్తిసం తీసుకున్నాను సంఘాలు కొడితే పని కాదు. ప్రతి మనిషి పశ్చాత్తాపడాలి. అప్పుడు నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. తల వెంట్రుకలతో తుడిచెను, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పుడల్లా ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనట మానలేదు. ముద్దు పెట్టుకోవటము మానలేదు. పిల్లలను చూడండి, ఇట్లాంటి పిలుస్తాం. ఇట్లా పిలిస్తే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు?
తాతయ్యని నాయనమ్మను ముద్దు పెట్టుకుంటారు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారో రమ్మని వచ్చిన వాళ్ళని ప్రేమిస్తారా, లేకపోతే ముద్దు పెట్టుకోకుండా బయట తిరిగే వాళ్ళని ప్రేమిస్తామా మనం? ఇప్పుడు చెప్పండి, అర్థమవుతుందా? ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్న వారిని ప్రభువు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన. తర్వాత నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. నూనె పోయిలా, నా తలకు నువ్వు నూనె పోయలేదు, ఆమె నా పాదాలకి అత్తర పోస్తున్న కొనక్కొచ్చి. మీరిద్దరు ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి అని పేతురులో నుంచి నోటి మాట రావట్లే, అయిపోయింది. ప్రభు మాట్లాడుతుంటే పేతురులో నుంచి ఒక మాట రావటం అయిపోయింది. తర్వాత ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని అది నీతో మనం ఏం చెప్పుచున్నాను. చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు ఎలా ప్రేమించాలి? విస్తారంగా ప్రేమించాలి. నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించలేదు గాని ఈ స్త్రీ నన్ను విస్తారంగా ప్రేమించిందని చెప్పిన. తర్వాత ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, అది కొంచెము తీసుకొని నేను మరికొంత తీసుకున్నాను చెబుతాను. నువ్వు కొంచెంగా ప్రేమించేవాడిని కొంచెమే ఇస్తా, విస్తారంగా ప్రేమిస్తే నేను విస్తారంగా నేను నీకు ఇస్తానని ప్రభు మాట్లాడుతున్న. తర్వాత నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. ఏం చేసిందామా? యేసు ప్రభు పేరుతో అన్నాడా? ఆ స్త్రీతో అన్నాడు పాపాలు క్షమించబడి అని చెప్పండి అమ్మా. స్త్రీతోటి అన్నాడు. పేరుతో అన్నాడా? నువ్వు నేను నీ ఇంటికి వచ్చా, ఏమిచ్చావు చెప్పు. కాళ్ళు కడుగటానికి నీళ్లు కూడా ఇవ్వలేదు కదా, నా పాదాలకి నువ్వు ముద్దు పెట్టుకోలేదు, నా తలకు నూనె ఇవ్వలేదు. ఈమె ఏడుస్తూ ప్రార్థిస్తున్నది. ఎవరు క్షమించాలి? పేతురు ఆయన తలదించుకున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మందిరానికి పోవటం కాదు, వాక్యం వింటమ కాదు, ప్రభువుని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో, ప్రభువులో ఎవరైతే ఎక్కువగా సేవిస్తూ ఉంటారో, ప్రభువా నా పాపాలు క్షమించు, ఏడ్చి ప్రార్థన చేయి. స్త్రీలారా, స్త్రీలతోటి మాట్లాడుతున్న ప్రభు పురుషులతో మాట్లాడుతున్న. పురుషులు నీళ్ళివ్వరు, స్త్రీ నీళ్ళిచ్చింది. అబ్రహాం నీళ్ళిచ్చాడు, గుడారం వేశాడు, లేత దూడను వధించాడు, వెన్నని తెచ్చాడు, పాలన తెచ్చాడు, భుజించాడు. అందుకనే అబ్రహాము అట్లా ఆశ్రయించబడ్డాడు. అందుకనే ప్రేమని దేవుని బిడ్డారా, ప్రభు చెబుతున్నటువంటి ప్రతి మాటని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకనే లోక సువార్త 18వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది. అక్కడ చూడండి. వారు విసుగక నిత్యము ప్రార్థన అది చేయుచుండవలెనను. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? విసుగక. టైం అవుతుంది, మేము ఇంటికి వెళ్ళాలి. విసుగపడుతున్నారు. ప్రభు ఏమంటున్నాడు? మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుచుండునట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక
రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. చాలు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు కదా, మనుషుల జీవితంలో ఏం కావాలి? ఏం కావాలమ్మా? ప్రార్థన, తగ్గింపు జీవితము. ఇక్కడ ఇద్దరు చూపించాడు కదా, ఎవరెవరు వాళ్ళిద్దరు? పరిసయ్యులు, సుంకరులు. ఈ సుంకరుల ప్రార్థన కూడా మేము ఆలకిస్తున్నారా? ప్రభు అన్నాడు 10వ వంతుని గురించి చెప్పినప్పుడు ఈయన అదే గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరిలో ప్రార్థన ఎవరు ఆలకించాడు? ఇప్పుడు ప్రభు చెప్పండి అమ్మా, ఎందుకని చెప్పండి. ఇతని దగ్గర ఏమి లేదు, పరిచయాల దగ్గర ఉన్నది. ప్రభువా, నేను నీకు ఇస్తున్నాను కదా, క్షమిస్తావా నన్ను? మరి అమ్మా, నేను బాగా చదువుకుంటాను కానీ నాకు 2000 ఇస్తావా? మంచి బట్టలు కొనిస్తావా అంటే తల్లి ఏమంటది? చెప్పండి. అక్కడే తప్పు చేస్తుంది మనం. ఏమంటాం? ముందు నువ్వు బాగా చదువయ్యా, ముందే ఆటల మీద ఆటలు వేస్తున్నావు కదా, ముందు బాగా చదువు, చదివిన తర్వాత చూద్దాం. ఇక నువ్వు గనక కొనిస్తానంటే చదవడం ముందు చదువుతాడా? ఇక దానికోసం ఎదురు చూస్తాడా? 2000 కాడకు నువ్వు ఎప్పుడు కొనిస్తావో అని. చదువు లేదు, ఇక అయిపోయింది. నువ్వు చదువయ్యా, నేను కొనిస్తా, నాకు అన్నీ తెలుసు. ప్రభుకి అన్ని తెలుసు కదా, ప్రభుకి అన్నీ తెలుసు, తెలియని ఏది కూడా లేదు. అందుకనే ఇక్కడ కూడా అన్నాడు ప్రభు, మీరు కానివ్వండి ముందు. ఈ పరిచయులు సుంకర్ ఏం చేశాడు? చదవం ఒకసారి మళ్ళీ. పరిచయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు, ఈ సుంకర వలన ఉండకున్నందుకు నీకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు. ఎవరి కోసం చేస్తున్నావు ఉపవాసం? ప్రభు కొరక. ఎవరి కోసం ఇస్తున్నావు? కాను ప్రభుకా. ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? నువ్వు ఉపవాసం ఉంటే ఏంటి, ఉపవాసం లేకపోతే ఏంటి? ఎవరికి లాభము? చదువుకుంటే ఎవరికి లాభం? ప్రభుకు లాభమా? పని పోతే ప్రభుకు లాభమా? ఎవరికి లాభం చెప్పండి ఇప్పుడు అమ్మా? పోయిన వారికే లాభం, చదువుకున్న వారికే లాభం. ఇక్కడ ఈయన పరిచయుడు ఎలా ప్రార్థన చేశాడు చూసావా? వెంటనే వదిలేశాడు. వీళ్ళిద్దరిని గమనించాడు. ఎవరు ప్రార్థన పట్టుకున్నాడు? ఇచ్చావు, నాకు తెలుసు కదా, నువ్వు ఇచ్చింది నాకు తెలుసు, నువ్వు ఎంత ఇచ్చావో నాకు తెలుసు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వు వ్యభిచారులను ద్వేషిస్తున్నావో మంచి వాళ్ళని ద్వేషిస్తున్నావో నాకు తెలుసు. కానీ ఎవరు ప్రార్థన ఆలకించాడు అమ్మా? సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తట చూసి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అది అలా ప్రార్థన చేయాలి. నువ్వు చెప్పినన్ని చేస్తాను ప్రభు అన్న తర్వాత ఇది మర్చిపోయావు, నేను పాపిని అన్నవాడు. నేను పాపిని అని ప్రార్థన చేశాడా? చెప్పండి. చేయలా. మనందరం పాపులము. ఆ పాపాలు క్షమించాలంటే ప్రభు చెప్పినన్ని చేయాల్సింది. మనకు 6 సబ్జెక్టులు ఉంటే 6 చెప్పులు చదవాల్సిందే. ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా అది తప్పుతాము. 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలి, అప్పుడే నువ్వు ముందు అడుగేసేది. ప్రభు మాట్లాడుచున్నాడు. సరే, నువ్వు ప్రార్థన చేసి నీ ప్రార్థన దగ్గర పెట్టుకో. నేను సుంకర వలైన ఉండకూడదు, ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారముకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అన్నిటిలో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. పేతురు పట్టుకున్నాడు ఈ సుంకరిని. పేతురు, నీ మనసులో అనుకున్నది ఆ స్త్రీ గురించి నీకేం తెలుసు? నీళ్ళిచ్చావా? ముద్దు పెట్టుకున్నావా? నా కాళ్ళకు నా తలకు నూనె రాశావా? ఏమి చేయలా. మరి ఆ స్త్రీ ఏం చేసింది? నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలొద్దు అంటున్నావు. నీతిమంతులు ఎవరున్నారు ఈ లోకంలో? యేసు ప్రభు తప్ప ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా, ప్రభు చెబుతున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకనే లోక సువార్త 1వ అధ్యాయము సిన్సియారిటీగా వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. చూడండి అమ్మా, లోక సువార్త 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము
36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో మీరు సంసారం జాగ్రత్తగా చేసి వినాలి. ఇక్కడ స్త్రీల గురించి ఈరోజు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. లోక సువార్త 2వ అధ్యాయము 36వ వచనం చూడండి. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి. ఎన్ని సంవత్సరాలు భర్తతోటి సంసారం చేసింది? 7 ఏండ్లు అమ్మా, 7 ఏండ్లు. జాగ్రత్తగా వినండి. బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఎన్ని సంవత్సరాలు చేసిందామా? 84 సంవత్సరాలు. 84. ఎవరికైనా చెప్పుకుందా? ఎవరికైనా చెప్పుకుందా? ఎవరికి లాభం? భర్త ఉండాడా? భర్త చనిపోతే ఈమె ఎక్కడుంది? దేవాలయం అంటే దేవుని ఆయన ఇంట్లో ఉంది. ఆయన ఇంట్లో పరిచర్య చేస్తుంది. మనం అంట పరిచర్య చేయమని, దేవుని ఇంట్లో పరిచర్య చేస్తే నాకు లాభం ఏంటి? దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేస్తే నీకు అంతా లాభమే. నీ కుటుంబం, మన కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉంటది. 84 సంవత్సరములు చదమ్మా. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితోనూ ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. ఎవరి మీద ఉంటుంది దయ? ఇప్పుడు చెప్పండి అమ్మా. బాల్యత్వము నుండి దేవునితో నడుస్తూ ఉంటే దేవుని దయ వారి మీద ఉంటుంది. అందుకని మన బిడ్డల్ని మందిరానికి నడిపించాలి. సండే స్కూల్కి చిన్నవాడు బాలుడు నడవచ్చిన త్రోవను వాడికి నేర్పు. బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బాలం పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. అందుకని మన బిడ్డల్ని ఎక్కడ పంపించాలి? ఆదివారం వచ్చి ఎక్కడ పంపించాలి చెప్పండి? సోమవారం శనివారం ఎక్కడ పంపిస్తాం? స్కూల్కి పంపిస్తాం. అదే విధంగా మన బిడ్డల్ని కూడా సిద్ధపరిచి పంపించాలి. ఇంటికాడ ఉంచకూడదు మన బిడ్డల్ని. వాళ్ళు ఆశీర్వించబడాలి అంటే ఏం చేయాలి? మందిరానికి పంపించాలి. ఏ దయ ఉంటది పిల్లల మీద? దేవుని దయ బిడ్డల మీద ఉంటది. కనికరము చూపిస్తాడు మన బిడ్డల మీద. తల్లిదండ్రులుగా మీ మీద కూడా ఉంచుతాడు కనికరము. కాబట్టి ప్రియమనే దేవుని బిడ్డలారా, ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయనను అంతరాత్మలో మాట్లాడినటువంటి మాటలను కూడా పట్టుకునే దేవుడు ఆయన. బయటకు మాట్లాడితే ప్రజలకు తెలిసింది, కానీ నీ మనసులో అనుకున్నది ప్రభువు తెలుస్తుంది. కాబట్టి ప్రియమనే దేవుని బిడ్డలారా, ప్రభు చెబుతున్న ప్రతి మాట అది అమూల్యమైనది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? మనం ఒకరికొకరు ద్వేషించుకోవాలనా? ఏం చేర్చుకోవాలి? ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో వారిని దేవుడు అంతగా ప్రేమిస్తానన్నాడు. కాబట్టి వాళ్ళే రుణస్తులు అన్నాడు. పేతురుతో మాట్లాడితే పేతురు ఏం చేశాడు? తలకాయి కిందకేసాడు. పేతురు, నువ్వు ఆమెను అవమానిస్తున్నావే, మరి నీ పరిస్థితి ఏంది? నువ్వు పాపివి కాదా? నువ్వు పాపమైన ఒప్పుకున్నావా? సుంకరి, నువ్వు ఒప్పుకున్నావా? చెప్పు. ఎవరు ఒప్పుకుంది ఇక్కడ? సుంకరా పరిచయం నాకు ఒప్పుకుంది. అమ్మా, సుంకర ఏం చేశాడు? ఆకాశం 2 చేతులెత్తి రొమ్ము కొట్టుకుంటూ, ప్రభా నిన్ను పాపాలు క్షమించాయి. నా దగ్గర ఏమీ లేదు. ఏమి లేని వారిని క్షమిస్తాడు. ఉన్నవారు కూడా లేదని ప్రార్థన చేస్తే ఏమైంది తెలుసా? ఏమైంది? ఉన్నత కాంతి కూడా పోయింది. నీకు లేకపోతే అడుగు, ప్రభువా నాకు లేదు అని ఆకాశం వైపు ఎత్తి 2 చేతులు ప్రార్థన చేయి, నీకు ఇస్తాడు.
ఇచ్చిన దాన్ని నీవు ఉపయోగించుకో, ప్రభువుకు ఉపయోగించు. అంతేగాని నాకు ఉన్నదిలేని లేదు ప్రభు అంటే ఏమైపోయింది? ఉన్నది కూడా ఎటుకొని నువ్వేమంటావు? లేదన్నావు కదా, లేనివాడివే కదా ఉన్నవాడువైనా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్నవాడుని, ఆ స్త్రీ విధవరాలు, భర్త చనిపోయాడు కదా, పాడెని ముట్టాడు. ఏమో ఎన్ని సంవత్సరములు? 84 సంవత్సరములు దేవుని మందిరాన్ని వదిలిపెట్టకుండా ఏం చేసిందట అమ్మా? త్యాగమూర్తి అమ్మ. ఎవరికి త్యాగం చేసింది? ప్రభువుకి. మందిరములు, అందుకనే మందిరములో మీరు త్యాగము చేయండి, పరిచర్య చేయండి అనేది ఎందుకంటే అందుకు. ఎవరైతే దేవుని మందిరములో పరిచర్య చేస్తారో, దేవునికి లోబడతారో, మన పాపాలు క్షమిస్తాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.